హనుమత్ జయంతి సందర్భంగా కాకినాడ గొడారిగుంటలో వేంచేసి ఉన్న శ్రీ రమా సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో దాసాంజనేయ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు శనివారం జరిగాయి. ఉదయం 4 గంటలకు నిర్మాలయ అభిషేకంతో ప్రారంభమైన పూజలు పంచామృత అభిషేకము, సింధూర పూజ, తమలపాకు పూజ, నిమ్మకాయల పూజ, అప్పాల పూజ కూడా జరిగాయి. మాధ్వ పురోహితులు యాదగిరి మధ్వేష్ ఆధ్వర్యంలో భక్తులందరి చేత హనుమత్ ప్రార్థన చేయించారు. అనంతరం ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ మానవాళికి సర్వశ్రేయస్సు కలగాలంటే ఆంజనేయ స్వామి పూజ దర్శనం ఎంతో ముఖ్యమని అన్నారు. భక్తికి ప్రతిరూపం ఆంజనేయ స్వామిగా ప్రస్తావిస్తూ శ్రీరామ అనుగ్రహాన్ని పూర్తిగా పొందిన వ్యక్తిని చెప్పారు. ఆయన అవతార విశేషాలను వివరిస్తూ రామభక్తులకు రక్షణగా ఎల్లప్పుడూ ఆంజనేయ స్వామి ఉంటారని వివరించారు. అనేక మంది భక్తులు పాల్గొన్నారు. అమూల్య రుక్మిణిచే ఆంజనేయ స్వామి భక్తి గీతాలు ఆలపించగా రామనామ భజనలు పాలూరి దీక్షిత శ్రావ్యంగా చేయడం భక్తులందరినీ ఆకట్టుకుంది. పాలూరి లక్ష్మీకాంత్చే సింధూర పూజ చేయించారు. రేగడమిల్లి కృష్ణమూర్తి, రేగడమిల్లి కళ్యాణి దంపతులు విశేష సేవా కార్యక్రమాన్ని చేశారు.